ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం నూతనమైన కృప చేత మనం నింపబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి కదండి, బలపరుస్తూ ఉన్నాయి. అద్భుతమైన రీతిలో నడవబడుతూ ఉన్నాము, మన బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నాము. కేవలం నిజంగా దేవుని మాటల ద్వారానే మన బ్రతుకుల్లో మార్పును మనం చూస్తూ ఉన్నాం కదండి. నిజమే, దేవుని మాటలు అద్భుతమైనవి. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ప్రతిరోజు లాగానే అందరం కలిసి ధ్యానిద్దామండి. మనం ఎంత గొప్పవారిమైనా, మనకి ఎంత ఉన్నా, లేకపోతే మనము ఏది అనుభవిస్తున్నా, దేవుడు మన జీవితం లేకపోతే మన జీవితం శూన్యం అండి. ఎందుకంటే అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి, కానీ ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే చాలండి, తృప్తిని అనుభవిస్తాం. జీవితంలో కావాల్సింది అదే కదా. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని మనం అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు కొనసాగింపబడదాము. మరి ఆలస్యం చేయకుండా ప్రత్యేకింపబడిన రోజున దేవుని మాటలు అందరం కలిసి విందాము. 91వ కీర్తనలో 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుని ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు. ఎప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తారు, రక్షిస్తారంటే ఆయన రెక్కల క్రిందకి ఎవరైతే వస్తారో, ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు అద్భుతమైన రీతిలో కాపాడుతారు. మనము అనవసరంగా అనేకమైన సార్లు మనము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చాలా మరి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే మనకు తెలిసిన వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదండి. సమస్య రాగానే వారి దగ్గరికి, వీరి దగ్గరికి, వీరిని ఆశ్రయిద్దామని, లేకపోతే నా జీవితంలో ఇలాంటి దీనస్థితిలో ఉన్నాను కదా, ఒక అధికారి దగ్గరికి వెళ్తే అధికారి నాకు న్యాయం చేస్తాడేమో, నాకున్న పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తాడేమో, దాటిస్తాడేమో అని చాలాసార్లు ఆరాటపడుతూ ఉంటాం. కానీ చూడండి, మనం ఎంత పరిగెత్తినా, మనం ఎంత మరి ముందుకు వెళ్ళినా ఎవరు మనకి సహాయం చేయరండి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇబ్బందికరమైన సమయంలో ఉన్నప్పుడు ఎవ్వరు మనకు తోడుగా ఉండరు. కానీ మన పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు, ఆయన మనకు తోడే ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనమే దేవుని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు దేవునికే దూరంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం కదండి. అప్పుడు మనం ఎలా విడిపించబడతాం, మనం ఎలా రక్షింపబడతాం? భయంకరమైన సమస్యల నుంచి మనం విడిపించబడాలంటే ఒకటే అండి, సమస్య వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, ఒక కోడి అంట చక్కని మరి పిల్లల్ని మరి చాలా చక్కగా మరి మంచి చక్కని అందమైన పిల్లలకి జన్మనిచ్చిందంట. అయితే ఎదురుగా ఒక శత్రువు కోడికున్న పిల్లల్ని మరి చంపేయాలని, వాటిని ఎలా అయినా పాడు చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఈ కోడి పిల్లలు మరి వాటి తల్లి దగ్గరికి, అనగా కోడి దగ్గరికి ఆ సమయంలో ఎవరైతే హాని చేద్దామని మరి అనుకున్నారో మరి వారిని గమనించి కొన్ని పిల్లలు అంతా కలిసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాయంట. అంటే తల్లి రెక్కల క్రిందకి వెళ్ళిపోయాయంట అండి. కొన్ని వెళ్ళలేకపోయాయి, నా వరకు నేను ఏదైనా చేసుకుంటానని అలా ఉండిపోయాయంట. చూడండి, తల్లి రెక్కల క్రిందకు వెళ్ళిపోయిన ప్రతి పిల్ల కూడా, కోడి పిల్ల రక్షింపబడింది. ఏవైతే నా అంతటా నేను మరి ఏదైనా చేయగలుగుతాను, నన్ను నేను సేఫ్ సైడ్ చేసుకోగలుగుతాను, నాకు ఆ జ్ఞానం ఉంది అని అనుకున్న ఆ కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఆ శత్రు చేతిలో మరణించాయంట. ఏవైతే కోడి
కింద అంటే ఆ రెక్కల క్రిందకు వెళ్ళిపోయాయో ఆ పిల్లలు మాత్రం ఆ కోడి సురక్షితంగా ఎవరు రాకుండా మరి వాటిని కప్పేసిందంట దాని రెక్కలతో. చూడండి, దీంట్లో చాలా అర్థం ఉందండి. ఈ రోజున రెక్కల చాటు క్రిందకి చక్కగా తల్లి రెక్కల చాటు క్రిందకి ఆ పిల్లలు వెళ్ళిపోయాయి, తల్లిని ఆశ్రయించాయి. అందుకనే చక్కగా బ్రతకగలిగాయి. ఏవైతే వెళ్ళలేవో అవి మరణించాయి. మన జీవితం కూడా అంతండి. మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయనే నిజమైన సహాయకుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు తోడే ఉండే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషిని మనం ఆశ్రయించిన ఆపత్కాల సమయంలో ఎవరు మనకు తోడుగా ఉండరండి. ఏ భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని దాటించలేరు, విడిపించలేరు, సహాయం చేయలేరు, నడిపించలేరు. తిరిగి చాలా అనవసరమైన మాటలు వారి నోటి నుంచి వింటూ ఉంటాం. వ్యర్థమైన మాటలు మనల్ని ఎంతో ఆయాసపరుస్తూ ఉంటాయి, నొప్పి పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. అందుకనే దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి, దేవుని సహాయాన్ని కోరే వారిగా ఉండాలి. ఎటువంటి ఆపద కలగకుండా దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతారండి. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు. ఎటువంటిది ఏది కూడా మనల్ని అంటలేదు, తాకలేదు. ఏ శత్రువు దేవుడు మనతో ఉంటే ఏ శత్రు మనల్ని ఏమి చేయలేరండి. ఆమేన్. ఎందుకో తెలుసా, మనతో దేవుడు ఉంటే శత్రు మొదటిగా దేవుని తాకాల. దేవుని తాకే దమ్ము, ధైర్యం ఎవరికి లేదండి. దేవుని దాటి మన దగ్గరికి రావాలి, అది గమనించాలి. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్న, పిల్లలు లేని పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో, చాలా ఒంటరి స్థితిలో, ఒంటరి అనుభవాలలో మీరు అనుభవిస్తూ ఉన్నారేమో. చూడండి, వివాహాలు జరగట్లేదని, ఇంకా సెటిల్ అవ్వట్లేదని, ఏంటి నాకు ఈ జీవితం అని చాలాసార్లు అనుకుంటున్నారేమో. కానీ ఈ ప్రయత్నాలలో ఎవరిని ఆశ్రయించకుండా దేవుని మొదటిగా ఆశ్రయించండి, అడగండి దేవుని సహాయాన్ని. దేవుడు అద్భుతమైన రీతిలో ఎటువంటి ఆపద వచ్చినా ప్రతి దాని నుంచి దేవుడు విడిపించే దేవుడై ఉన్నారు. విడిపించడమే కాదు, ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చక్కగా మహోన్నతుడైన దేవుని ఆశ్రయిద్దాం, ఆయన పాదాల చెంత చేరుదాము. చక్కని దేవుని సహాయం మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తారు, మంచి జ్ఞానం చేత నింపుతారు, మనల్ని గైడ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు, నడిపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో అన్నిటిని విడిచి అందరిపైన ఆధారపడడం ఆపేసి దేవుని పైన ఆధారపడదామండి. దేవుని మీద ఆధారపడడం మొదలు పెడదాం. ఏది కావాలని దేవుని పైన ఆధారపడండి. ఉదయం లేవగానే దేవుని పైన ఆధారపడండి, అడగండి. సమస్యలను బట్టి కృంగిపోకండి, ఏడవకండి, బాధపడకండి. ఆ సమస్యల్ని బట్టి ప్రార్థించండి, దేవుని సహాయాన్ని కోరండి. దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. ఈ ఉదయకాల సమయం ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని జ్ఞానం చేత ఉదయకాల సమయంలో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం, ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రం. మీ విలువైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయ్యా. నిజమే అయ్యా, ఎందుకండి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడే మాకు విడుదల, మాకు రక్షణ అయ్యా. ప్రభా ఇదిగోండి అపవాది మమ్మల్ని ఏమి చేయకుండా అయ్యా వాడి నుంచి మమ్మల్ని రక్షిస్తామని మాట్లాడుతున్నావు. ఎంత చక్కని దేవుడవయ్యా, నాశనకరమైన తెగులు రాకుండా మిమ్మల్ని రక్షిస్తాను అని మాట్లాడుతున్నావయ్యా. నీకే వందనాలు. అద్భుతమైన దేవుడవయ్యా, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరే మమ్మల్ని విడిపించండి, నడిపించండి, సహాయం చేయండి, రక్షించమని వేడుకున్నాం. అందరిపైన కాదయ్యా, మొదటిగా మీ పైన ఆధారపడే వారిగా ఏదొచ్చినా ప్రభా ఎదుగుండి ఈ జీవితం మొదటిగా మీకు స్థానం ఇచ్చే వారిగా మేమందరం ముందుము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాలతో ఉన్నారో అయా, వేట గాని ఉరిలో నుండి ప్రతి ఒక్కరు మీరు విడిపించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా. ప్రతి విషయం మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. ప్రతి ఆటంకాలను కొట్టివేయండి. నిజమైన క్రైస్తవులుగా బ్రతికే కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడను గాక. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు దయచేయండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని, ప్రతి ఒక్కరిపైన మీ ప్రత్యేకమైన దీవెన చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.